ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సురభి మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం పీడీఎస్యూ యూత్ కాంగ్రెస్ PYL సంఘాల నాయకులు నిర్వహించిన చెలో సురభి మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ఉద్రిక్తతకు దారితీసింది. మెడికల్ కళాశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని నాయకులు కాలేజీ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో కాలేజీ లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ మిట్టపల్లె గ్రామంలో ఉన్న సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యం కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని, హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాసిరకమైన భోజనం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అనారోగ్యాలకు కారణమవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ యూత్ కాంగ్రెస్ PYL సంఘాల నాయకులు సాయి ప్రతాప్, సయ్యద్, ఇషాక్, జావిద్, యాదగిరి, ప్రభు, కుమార్, ఉదయ్, అజ్మిత్ అలీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలకు చైర్మన్ గారు వస్తారా? చైర్మన్ గారు వస్తారా? చైర్మన్ గారు వస్తారా? అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. విద్యార్థుల లక్షలు వసూలు చేసి నాణ్యమైన భోజనం పెట్టకపోవడం చర్యలు తీసుకోవాలి. సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాల పైన వెంటనే హలో హలో सामने एक बार जाओ, निकाल के रख तुम के बोला सोशल मीडिया సార్ వారం అయింది సార్, అప్పటి నుంచి ఏం రెస్పాన్స్ లేదు. మీ ఇద్దరితో మాట్లాడారు, ఫోన్ చేసినాం. ఒక అసెంబ్లీ విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. రావాలి సురభి యాజమాన్యం వెంటనే. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. నియంత్రించాలి సురభి కాలేజీలో అధిక ఫీజులను. నియంత్రించాలి సురభి కాలేజీలో అధిక ఫీజులను. చర్యలు తీసుకోవాలి సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాల పైన వెంటనే. సిగ్గు ఉన్నతాధికారులు స్పందించకపోవడం. సిగ్గు జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. రావాలి సురభి యాజమాన్యం బయటికి వెంటనే. అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. తగ్గించాలి సురభి కాలేజీలో అధిక ఫీజులను. తగ్గించాలి సురభి కాలేజీలో అధిక ఫీజులను. అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. అందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. రావాలి సురభి యాజమాన్యం బయటికి. రావాలి సురభి యాజమాన్యం బయటికి. రావాలి సురభి యాజమాన్యం బయటికి. సమాధానం చెప్పాలి విద్యార్థి సంఘాలకు. సమాధానం చెప్పాలి విద్యార్థి సంఘాలకు. పీడీఎస్యూ యూత్ కాంగ్రెస్ PYL సంఘాల ఆధ్వర్యంలో
వైద్య విద్యార్థులు ఎవరైతే 15 మంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ దాని మీద జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి మేము గత 4వ తేదీ నుంచి ఇప్పటిదాకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరు కూడా కనీసంగా స్పందించి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దీన్ని నిరసిస్తూ 3 సంఘాలుగా చలో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం కూడా యాజమాన్యం వాళ్ళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్లో ఇవాళ వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అటాచ్గా ఉన్నటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్టల్ ఏదైతే ఉందో దాదాపు ఫస్ట్ ఇయర్ విద్యార్థి 1,30,000 నుంచి 1,50,000, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,70,000 దాకా అట్లా అత్యధికమైనటువంటి హాస్టల్ ఫీజులు కడుతూ ఉన్నా కూడా వాళ్ళు కనీసంగా నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం లేదు. వాళ్ళ నాసి రకమైన భోజనం, వాళ్ళ టిఫిన్లలో ఈగలు, అట్లాగే వాళ్ళ నీళ్లు తాగేటువంటి నీళ్ళ సంపు దగ్గర ఎలుకలు వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఫుడ్ పాయిజన్ అయినాయి అని చెప్పేసి మేము ఆ కాలేజ్ విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ స్పందించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ కానీ, డిఎంహెచ్ఓ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్లనే ఇవాళ మేము చలో సురభి కాలేజు నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రశ్నించినటువంటి వాళ్ళ విద్యార్థి సంఘాలను కానీ లేకపోతే మీడియాని కానీ మొత్తం కూడా ఇవాళ సైట్లకు పట్టించేటువంటి పద్ధతులకు ఇవాళ సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మేము ఆందోళన చేస్తూ ఉంటే యాజమాన్యం పోలీసులతో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఈ అరెస్టులతో మా ఉద్యమాలు ఆపలేరు. రేపటి రోజున ఈ సమస్యలు పరిష్కరించాలని, ఫీజులను నియంత్రించాలని, వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి సురభి ప్రైవేట్ కాలేజీ మీద మెడికల్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ చలో కలెక్టరేట్ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఇప్పటికే